పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పేద అమ్మాయిలకు వివాహానికి 8 గ్రాముల బంగారము పట్టు చీర ఇటువంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక ఉచితాలకి పెద్దపీట వేసినట్లే చూడాలి. దీంట్లో చూస్తే కనుక ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయలు, వరి క్వింటాకు 3,500 రూపాయల మద్దతు ధర. తమిళనాడులో ఏప్రిల్ 23న జరుగుతున్నటువంటి పోలింగ్ సందర్భంలో కూడా ఇప్పుడు దళపతి విజయ్ ఇప్పుడు మేనిఫెస్టోని రిలీజ్ చేసి ఇందులో 6 అంశాలను ప్రధానంగా తాను పేర్కొనడం జరిగింది. புதுசா ஃப்ரெஷ்ஷா ஒரு ஒளி கிடைக்கணும். நம்மளுடைய டிவிக்கு ஆட்சி அமையணும். உங்க மகனுக்கு உங்க பிள்ளைக்கு உங்க அண்ணனுக்கு என்னுடைய அம்மா அக்கா தங்கைகள் எல்லாருக்குமே என் சைடுல இருந்து ஒரு சின்ன ரிக்வெஸ்ட். இன்னும் ஒரு வாரம் தான் ఈ మేనిఫెస్టో పొందుపరిచినటువంటి అంశాలు ఎవరిని టార్గెట్ చేస్తూ ఎంతవరకు కూడా వాళ్ళని ఆకట్టుకుంటాయి, ఇటువంటి అంశాలను మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, విజయ్ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మీద టీవీకే మేనిఫెస్టో ఆకట్టుకునేలా ఉందా తమిళియన్స్ ని? ఏంటి రేణు, ఉచిత పథకాలకు కేర్ ఆఫ్ తమిళనాడు. గతంలో ఉన్న అన్నా డిఎంకే కావచ్చు, ప్రస్తుతం పాలిస్తున్న డిఎంకే కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా గతంలో ఇచ్చిన ఉచిత హామీలను నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యం ఉంది. ఒకసారి అన్నా డిఎంకే గెలిస్తే మరోసారి డిఎంకే గెలిచిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ. గతంలో 2 పార్టీల మధ్య దోబూచులాడే విజయం ఇప్పుడు త్రిముఖ పోరుగా సాగుతుంది. అయితే ఇక్కడ విజయ్ ప్రధానంగా ఇచ్చిన హామీలు అటు కూటమిలో కూడా ఇటు అన్నా డిఎంకే కూటమిలోనూ అటు డిఎంకే కూటమిలోనూ కలవరం రేపుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మహిళలకు ఉచిత పథకాలకు నాంది పలికిన తమిళనాడులో అటు అన్నా డిఎంకే ఇటు డిఎంకే హామీల వర్షం కురిపిస్తూనే ఉంది. ద్రవిడ మోడల్ 2గా స్టాలిన్ తన పరిపాలన అభివర్ణిస్తున్నాడు. వచ్చే పాలనలో కూడా మహిళలకు మరింత నగదు సదుపాయం అందించడమే కాకుండా పలు పథకాలు కూడా ఇప్పటికే స్టాలిన్ ప్రకటించారు. మరోపక్క అన్నా డిఎంకే కూడా ఏదైతే పురుషులకు ఉచిత బస్సు హామీ ఇచ్చింది, మరోపక్క ఏదైతే మహిళలకు నెలకు 2,500 రూపాయలు హామీ ఇచ్చింది. మరికొన్ని పథకాలు కూడా ఏదైతే మహిళలకు ఉచిత ల్యాప్టాప్లు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఇలా వరుసగా మహిళా సంక్షేమం పైన దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న టీవీకే అధినేత విజయ్ కూడా మరోసారి మహిళలపై సంక్షేమ పథకాల వర్షం కురిపించారని చెప్పొచ్చు. లేదా ఒక్కసారి మనం విజయ్ ఇచ్చిన హామీలను గమనిద్దాం. మహిళా సంక్షేమానికి నగదు సాయం నెలకు 2,500 చొప్పున నేరుగా మహిళల అకౌంట్ లో క్రెడిట్ చేస్తామని విజయ్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే స్టాలిన్ 1,30,00,000 మంది మహిళల ఖాతాలో నేరుగా 5,000 రూపాయలు జమ చేస్తున్నారు. ఇది ఎన్నికల్లో బిగ్ టర్న్ అని ఇప్పటికే తమిళనాడు ప్రజల్లో ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరోపక్క నిరుపేద వధువులకు 8 గ్రాముల బంగారము పట్టు చీర. ఏదైతే నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి మహిళలు ఏదైతే ఆడపిల్లలకి 8 గ్రాముల బంగారంతో పాటు ఒక పట్టు చీర కూడా ఇస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చారు. మరోపక్క స్వయం సహాయక రుణాలు ఏదైతే డ్వాక్రా రుణాలంటే మనం ఇక్కడ వాటికి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. మరోపక్క ఒక బిగ్ టర్న్ రైతులకు ఒక భారీ హామీ ఇచ్చారు విజయ్. నేరుగా 5 ఎకరాల భూమున్న చిన్న సన్నకారు రైతులకు నేరుగా సహకార బ్యాంకులో ఉన్న రుణాలు రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ హామీ ఎంతవరకు నెరవేరుతుందా అనే ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క సహకార బ్యాంకులకున్న రూల్స్ ప్రకారం దాదాపు 20 రోజుల నుంచి 45 రోజుల సమయంలోనే రుణాలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ హామీ అత్యంత క్లిష్టమైన హామీ అని చెప్పొచ్చు. అయితే అటు ఇప్పటికే అన్నా డిఎంకేకి సంబంధించిన పళనిస్వామి కూడా సహకార బ్యాంకులో ఉన్న రైతుల రుణాలు రద్దు చేస్తామని ప్రకటించారు. అధికారంలో ఉన్న స్టాలిన్ మాత్రం రైతు రుణమాఫీ అయితే ప్రకటించలేదు. నేను వరి క్వింటాలకు 3,500 రూపాయల మద్దతు ధర ఎంఎస్పీ మినిమం ప్రైస్ ఇది. ఈ 3,500 రూపాయలు ప్రతి క్వింటాల్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యము మరియు విద్యా విషయాల్లో కూడా కీలకమైన హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా. ఇది యూనివర్సల్ బీమా లాగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి
25 లక్షల రూపాయల ఉచిత బీమా, ఏదైతే హాస్పిటల్లో వైద్య సౌకర్యాల కోసం ఉచిత బీమా కల్పిస్తామని చెప్పారు. మరోపక్క విద్యారంగానికి విద్యార్థులకు అండగా ఉండేందుకు 20 లక్షల వరకు ఉన్నత విద్యా రుణాలు, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు 20 లక్షల రూపాయలు రుణాలు అందిస్తామని టీవీ క్యాబినెట్ ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ పేరుతో 100 ప్రత్యేక రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరోపక్క విద్యార్థులకు ఏదైతే విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయలు నేరుగా తల్లుల అకౌంట్ లో వేస్తామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం చేస్తామని, అవినీతి రహిత పాలన చేస్తాం, నిజాయితీగా పరిపాలన చేస్తామంటూ ఇప్పటికే విజయ హామీ ఇచ్చారు. మరోపక్క గత ఎన్నికల్లో డిఎంకే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం లేకొచ్చిందంటూ నేరుగా డిఎంకే పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోపక్క అన్నా డిఎంకేని లైట్ గా తీసుకున్నారు. నేరుగా ఎడప్పాడి పళనిస్వామిని విమర్శించకుండా నేరుగా మోడీని టార్గెట్ చేశారు. ఏదైతే ఢిల్లీకి తమిళనాడు తల వంతుదంటూ ఇటు స్టాలిన్ అటు విజయ్ నేరుగా విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ నెల 23న జరగబోయే ఎన్నికలు ఎవరి వైపు తిరుగుతుందా మే 4 వరకు వేచి చూడాలి. అయితే 3 పార్టీలు సంక్షేమాన్ని నమ్ముకొని ఎన్నికల బరిలో దిగాయి. 3 పార్టీల మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుంది. మరోపక్క ఎన్నికల ప్రచారంలో కూడా హోరాహోరు నడుస్తుంది. ఇప్పటికే యూటీవీ గ్రౌండ్ లో తిరుగుతుంది, గ్రౌండ్ నుంచి సమాచారం అందిస్తుంది, హోరాహోరి ప్రచారం సాగుతుందని మనకైతే సమాచారం అనిపిస్తుంది. లేదు రైట్. అయితే ఇప్పుడు ఏదైతే విజయ్ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మాత్రం ఎక్కువగానే ఆకట్టుకునేలా, అంటే దీని ప్రభావం ఎంత పడనుందని అనుకోవచ్చు కిరణ్? రేణు, ఇక్కడ ప్రధానంగా విజయ్ వైపు ఎవరు మొగ్గు చూపుతారా అనేది ఈ ఎన్నికల్లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ కానున్నది రేణు. ఎందుకంటే ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం దాదాపు ఎండింగ్ వచ్చింది. ఈ నెల 21 సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నది. ఏప్రిల్ 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో మమ్మర ప్రచారాలు జరుగుతున్నాయి. మరోపక్క విజయ్ ఇచ్చిన హామీల పైన ఒకవైపు చర్చ నడిస్తే, మరోపక్క విజయ్ ప్రచారంలో కూడా ఆయన నేరుగా హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. 3 పార్టీలు ఇచ్చిన హామీలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి, ఒకే విధంగా దగ్గరగా ఉన్నాయి. 3 పార్టీలు కూడా నేరుగా మహిళల సంక్షేమము, మహిళల అభివృద్ధి, మహిళల ఓట్లే కొల్లగొట్టే విధంగా కూడా హామీలు ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ వైపు మొదటిసారి ఓటేసే ఓటర్లు మహిళలు, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన యువకులు. మరో పక్క ఏదైతే విజయ్ అంటే సినీ గ్లామర్, విజయ్ చూసి ఓట్లేసే వాళ్ళు కూడా విపరీతంగా ఉన్నారని ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో విజయ్ గెలిచి ముఖ్యమంత్రి అవుతారంటూ ఏ నాయకుడు చెప్పలేదు, ఏ ఓటర్ కూడా చెప్పే పరిస్థితి లేదు. కానీ విజయ్ ఎవరి విజయావకాశాలు దెబ్బతీస్తారు? అన్నా డిఎంకేని దెబ్బతీస్తారా, మరోపక్క అధికారంలో ఉన్న డిఎంకేని దెబ్బతీస్తారా అనేది ఒక చర్చ నడుస్తుంది. విజయ్ కి వచ్చే ఓటింగ్ అయితే యూటీవీకి ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం విజయ్ కి దాదాపు 7 నుంచి 9% వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబల్ డిజిట్ రాదు అనే ఒక అంచనా అయితే ఉంది. అయితే చూడాలి రేణు, జాతీయ స్థాయిలో ఉన్న సర్వే సంస్థలు అయితే 10% పైన వస్తాయని ఒక అంచనా అయితే, ఈ అంచనా ఏది నిజమవుతుంది అనేది మనం మే 3వ తేదీ వరకు వేచి చూడాలి. మే 3వ తేదీ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. మే 4వ తేదీన తమిళనాడుతో పాటు మిగిలిన పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం ఎన్నికల ఫలితాలు కూడా వెలువనున్నాయి. అయితే మనం మే 4 వరకు కూడా ఇవి మనకు ప్రాథమిక అంచనాల కిందనే ఉంటాయి. అయితే తమిళనాడులో విజయ్ కూడా గతంలో ఏదైతే తాను ఉచిత పథకాలకు దూరం అని చెప్పినప్పటికీ కూడా ఆ మాట మీద నిలబడలేకపోయారు. చివరికి ఎట్టకేలకు అన్ని పార్టీల మధ్య ఉచిత హామీలు ఇచ్చారనే ఒక చర్చ అయితే జోరుగా నడుస్తుంది. ఎస్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ పోటాపోటీగా అన్ని పార్టీలు మేనిఫెస్టోను రిలీజ్ చేశాయని చెప్పాలి. ప్రతి పార్టీ కూడా అక్కడ ఉచితాలకే పెద్దపీట వేసింది. ఎవరికి వాళ్ళు మేము ఉచితాలకు వ్యతిరేకం అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ చివరికి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచితాలకు పెద్దపీట వేయక తప్పని పరిస్థితి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు. ఎందుకంటే ఒక్కళ్ళ మేనిఫెస్టోకి మించి మరొకళ్ళ మేనిఫెస్టో ఉండేలాగా, జనాల్ని ఆకర్షించేలాగా ఈ మేనిఫెస్టోని డిజైన్ చేసుకుంటున్నారు. తర్వాత ఆర్థికంగా ఆ రాష్ట్రంలో అంత చెయ్యగలరా లేరా, ఆర్థికంగా ఎంత భారం పడుతుంది, ఇవన్నీ కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఉచిత హామీలు ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో మనందరం చూస్తున్నటువంటి పరిస్థితే. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా
3 సంవత్సరాలైనా కానీ అన్నిటిని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. ముందల అనుకున్నది ఒకటి, తర్వాత అయ్యేది ఒకటిగా మారుతుంది. అయినప్పటికీ కూడా ఈ ఉచితాలు ఇవ్వటము, మహిళలకు పెద్దపీట వేయటం, ఇలాంటి స్ట్రాటజీస్ మాత్రం ప్రతి పార్టీ కూడా ఫాలో అవుతోంది. ఇక టీవీకే విజయ్ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో కూడా అక్కడ ఉన్నటువంటి ఉచితాలకు పెద్దపీట వేయటం వల్ల ప్రజలను ఆకర్షించేలానే ఉంది. కాకపోతే మరి ఇవన్నీ మేనిఫెస్టోలు అందరివి కూడా ఇదే విధంగా ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఎంతవరకు విజయ్కి ఈ మేనిఫెస్టో వల్ల ఆదరణ లభిస్తుంది అనేది మాత్రం చెప్పలేని పరిస్థితే. విజయ్ ఈసారి టీవీకే విజయ్కి ఒక 8% లేకపోతే 10% ఇంత ఓట్స్ వస్తాయని చెప్తున్నారు. అంటే మొత్తం కూడా తాను ఓట్లను చీల్చడంలో మాత్రం టీవీకే పార్టీ అయితే భాగం అవ్వనుంది.